హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నా సండే మార్నింగ్ రొటీన్ అయితే మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. సో, సండే కాబట్టి మార్నింగ్ లేవగానే ఇంకా పనేమీ లేదు అనుకున్నప్పటికే పనైతే క్రియేట్ చేసుకున్నాననమాట. ఎలాగా సండే కదా, పిల్లల బట్టలన్నీ కూడా చిందరబందరగా ఉన్నాయి, ఎలా పడితే అలా. ఇక ఒకటి తీస్తుంటే ఒకటి దొరుకుతుంది, కావాల్సినవైతే దొరకడం లేదు. అందుకోసమని ఇలా కాదు అనేసి ఈరోజు బట్టలన్నీ కూడా సర్దడం స్టార్ట్ చేశాను ఉదయం లెగుస్తుండగానే. ఇక ఉదయం లేవగానే మా పాప కబోర్డు, మా బాబువి, అలాగే మా బట్టలు కూడా సర్దేసుకున్నాము. ఈ చిన్న 2 కబోర్డులు కూడా మా చరణ్ గడివి. ఇంకా ఈ పెద్ద కబోర్డ్ ఉంది కదా, అదైతే మా వర్షుది. ఇక కిందనైతే బొంతలు అలా బెడ్‌షీట్లు అవన్నీ ఉంటాయి కదా, అవైతే పెట్టేశాను. ఇక చివరి కబోర్డ్‌లో అయితే మా పిల్లల బుక్స్ ఒకవైపు పెట్టాను. ఇక పనికిరాని బుక్స్ అంటే లాస్ట్ ఇయర్‌వి బుక్స్ అయితే ఒక బ్యాగ్‌లోనైతే పెట్టేశాను. ఇక పేజెస్ ఉన్నవైతే రఫ్ బుక్స్ కింద యూజ్ చేస్తారు కదా, అందుకోసం అవైతే ఒక పక్కన పెట్టాను. ఇక ఈ పైన 2 కబోర్డ్స్ ఉన్నాయి కదా, ఇక్కడైతే మ్యాట్స్ అవన్నీ పెట్టేశాను ఈ చివరకున్న కబోర్డ్‌లో. ఇక కింద కబోర్డ్‌లో అయితే మా బావ సామాన్లయితే ఉన్నాయి. ఇక ఇల్లంతా సర్దడం అయింది. చూడండి, మొత్తం అంతా కూడా చిందరబందరగా ఉంది కదా, ఇవన్నీ సర్దేటప్పటికి ఇంకెంత టైం పడుతుందో. ఇప్పటికే టైం వచ్చేసి 9:30 అలా అయిపోయింది. ఇక బ్రేక్‌ఫాస్ట్ అయితే ఏమీ రెడీ చేయలేదు. మా పిల్లలిద్దరికీ కూడా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చేసాను. నేను కూడా వాళ్ళతో పాటు కాస్త తినేసి ఇక మిగతావైతే సర్దడం స్టార్ట్ చేశాను. ఈ తలగడలు పాతవనమాట, పడేద్దామనేసి రెడీ చేస్తున్నాను. ఇక మా పిల్లలు చదివింది తక్కువ, బుక్కులైతే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. చదవండి అంటే ఎప్పుడో గానీ చదవరు. ట్యూషన్‌కి వెళ్ళినప్పుడు చదువుతూ ఉంటారు. ఏమైనా హోంవర్క్స్ ఉంటే చేస్తారంతే. ఆ బుక్స్ అయితే మాత్రం ఒక పక్కన పెట్టనే పెట్టరు. అవన్నీ తీసి సర్దుకున్నప్పటికి నా తల ప్రాణం తోక్కొస్తూ ఉంటుంది. ఇలా ఆడుకున్న బొమ్మలు, బుక్కులు మొత్తం ఇల్లంతా గూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. అదేంటో గానీ ఇల్లంతా రోజు సర్దుతూ ఉన్నా మళ్ళీ మామూలయిపోతుంది ఒక గంట, 2 గంటల్లోని. ఇక ఇదైతే మా అత్తయ్యోళ్ళ మంచం. కొంచెం నీట్‌గా లేదా అనేసి బెడ్‌షీట్ అయితే మారుద్దాం అనుకున్నాను. తీరా చూస్తే బెడ్‌షీట్ అయితే కనబడలేదు. అందుకోసమనే దులిపేసి మళ్ళీ అదే బెడ్‌షీట్ ఏసాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక బెడ్‌షీట్ అయితే మార్చాను. మళ్ళీ ఇదే వేశాను అనేసి ఇంకొక బెడ్‌షీట్ మళ్ళీ వేశాను. ఇదే పనికి డబుల్ పనులంటే ఇలా పనులున్నప్పుడే ఇలా మనకి డబుల్ పనులు తగులుతూ ఉంటాయి. ముందెందుకో ఆలోచించకుండా చేసేస్తాం కదా ఒక్కొక్కసారి. ఇక బెడ్‌షీట్ కూడా వేసిన తర్వాత ఇల్లు తుడవడం అయితే స్టార్ట్ చేయలేదు. టైం వచ్చేసి చాలా అవుతుంది. ఇక ఒక్కొక్క పని చేస్తే వంట పనైతే అవుతుంది కదా అనేసి ఫస్ట్ అయితే రైస్ కడిగేసి స్టవ్ మీద పెట్టాను. ఇక ఇంకో పక్కనైతే చారు కూడా పెట్టేసి ఇల్లయితే తుడవడం స్టార్ట్ చేశాను. ఈ లోపల మా చరణ్ ఇంకా తుడవడమే స్టార్ట్ చేయలేదు. దానిమ్మకాయ కొయ్యమంటే దానిమ్మకాయ అయితే కోసేస్తున్నాను. ఇక ఈ దానిమ్మకాయలైతే పెళ్లవ్వకముందు ఫ్రూట్స్ అన్నిట్లో కూడా ఈ దానిమ్మకాయ అంటే నాకు చాలా ఎక్కువగా ఇష్టం. కాకపోతే ఏమైందంటే మా పాప కడుపులో ఉన్నప్పుడు అందరూ ఎక్కువగా ఇవే తెస్తూ ఉండేవారు. అప్పుడు నాకు ఆ టైంలో అయితే విపరీతంగా వామిటింగ్స్ అవన్నీ అవుతూ ఉండేవి. ఇక దెబ్బకి అవి తినడం మాట పక్కనెడితే వాటి మీద విరక్తొచ్చేసినట్టు అయిపోయిందనమాట. ఆ టైంలో అయితే ఏమి తినాలనిపించేది కాదు. ఒకవేళ ఏదైనా ఇష్టంగా తిందాం అనుకున్నా సరే వితిన్ సెకండ్స్‌లో అయితే వామిటింగ్ అయిపోయేది. అది కడుపులోకెళ్ళేంత టైం పట్టేది కాదు తిరిగి బయటకి వచ్చేయడానికి. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలానే ఫేస్ చేశాను. ఒక స్టవ్ మీద చారు, ఒక స్టవ్ మీద రైస్ అయితే పెట్టేశాను కదా, ఇక బెడ్‌షీట్ పరవగానే వచ్చి చూశాను. చారైతే మరిగిపోయింది. సో, చారైతే కిందకి దించేసి ఇక అదే స్టవ్ మీద తోటకూర అయితే ఫ్రై చేద్దామని ఆల్రెడీ నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. చారు కిందకి దించగానే ఇక తోటకూర అయితే ఫ్రై చేసేస్తున్నాను. సండే మరి ఈ తోటకూర ఏంటక్క అంటారా? ఒక 5 డేస్ అవుతుంది. మా అత్తయ్యకైతే ఐ ఆపరేషన్ అయిందనమాట. సో, తన కోసం అనేసి తోటకూర ఫ్రై చేస్తున్నాను. ఇక మా కోసం అయితే చికెన్ కర్రీ వండుతాను. అన్నం కూడా ఉడికిపోవస్తుంది. ఇంకొంచెం టైం ఉందనమాట. చిన్న పలుకుంది. ఈ లోపల తోటకూర ఫ్రై అయిపోయిందనుకోండి, మనకి అన్నం కూడా ఉడికిపోతుంది. ఇంకా సింక్‌లో కూడా చాలా గిన్నెలున్నాయి. అవన్నీ తోముకోవాలి. పిల్లలకి హాలిడేస్ కాదు గానీ, వాళ్ళతోని అరుచుకుంటూ ఇక ఈ పనులు చేసుకున్నప్పటికే టైం అంతా కూడా సరిపోతుంది. ఇక టైలరింగ్ కూడా చేయడం కుదరడం లేదు. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఉదయం నుండి అలా ఏదో ఒక పని చేసేటప్పటికి ఆ టైం కాస్త అయిపోవస్తుంది. ఇక పిల్లల్ని స్నానాలు చేయించుకోవడం, రెడీ చేయించుకోవడం, వాళ్ళకి తినిపించుకోవడం. ఇంట్లో ఉంటే మాత్రం తినరు మా వోళ్ళు. టిఫిన్స్ అవి అనుకోండి తినేస్తారు. బట్ అన్నం అయితే మాత్రం తినరు, తినిపించాలి. మా వర్ష అలానే నేను తినేస్తాను అనేసి వేయించేసుకుంటుంది గానీ, తీరా చూస్తే ఏం తినదు. మళ్ళీ తీసుకెళ్ళి సింక్ దగ్గర అయితే పెట్టేస్తుంది. దానికన్నా నేను తినిపించుకోవడమే బెస్ట్ కదా అనేసి మళ్ళీ నేను తినిపించేస్తాను. ఒకవేళ అన్నం అది పిల్లలు తిన్నారనుకోండి, ఇంట్లోని మొత్తం అంతా కూడా జల్లేస్తారు. అదైనా డబుల్ పనే.
సో, దానికన్నా అన్నిటికన్నా ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. ఓపికతో తినిపించేస్తే అనేసి నేనే ఎక్కువగా తినిపించేస్తూ ఉంటాను. మరి స్కూల్లో ఎలా తింటారో ఏమో! ఇక 2, 3 నిజం డేస్‌లో అయితే చెప్తున్నా, స్కూల్స్ స్కూల్‌లో కూడా ఉన్నప్పుడు అన్నీ రీఓపెన్ టైమ్ టు టైమ్ అయిపోతాయి. అయిపోతాయి. బట్ ఇలా హాలిడేస్ అయినప్పుడు వాళ్ళకి పనులు తేలవు, మనకి పనులు తేలవనమాట. వాళ్ళు పనులు అవ్వవు, ఇటు మన పనులు కూడా అవ్వవు. ఎందుకో మరి అలా తెలియదు. పిల్లలకి స్కూల్లు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి స్కూల్‌కి రిలేటెడ్ షాపింగ్ అయితే చెయ్యాలి కదా! మరి మీరు షాపింగ్ చేస్తారా? మేమైతే పెద్దగా ఏమి షాపింగ్ చేయనవసరం లేదు. ఎందుకంటే స్కూల్లోనే బ్యాగ్సు అవన్నీ కూడా ఇస్తారనమాట. స్కూల్‌లో ఏమేమి ఇస్తారంటే ఐడీ కార్డ్స్, బెల్ట్స్, సాక్స్‌లు ఇచ్చేవారు ప్రతి ఇయరు. బట్ ఈ ఇయరు షూస్ కూడా ఇస్తాం మేము. షూస్ కూడా కొనొద్దు అని చెప్పారు. ఇన్ఫార్మ్ చేశారనమాట. సో, షూస్ కూడా కొనవసరం లేదు ఈ ఇయరు. అండ్ యూనిఫార్మ్ ఇచ్చేవారు. మా పిల్లలు జాయిన్ అయినప్పుడైతే ఇద్దరికీ కూడా 2 జతలైతే ఇచ్చారనమాట. మరి తర్వాత ఇయర్ నుండి ఇవ్వడం మానేశారు. ఒకవేళ ఇస్తే బావున్ను. బట్ ఇవ్వడం అయితే మానేశారు. కాబట్టి చిన్నవైపోతే మేము తీయాలి. లేదంటే ఇయర్‌కి అలా సరిపెట్టడమే. ఇద్దరికీ కూడా 2 జతలున్నాయి. నేనే స్టిచ్ చేశానవి. ఇక మాకైతే ఎలా లేదన్నా సరే ప్రతి నెల ఏదో ఒక ఎక్స్‌ట్రా ఎక్స్‌పెన్సివ్ ఖర్చయితే అవుతూ ఉంటుంది. అది ఏ రూపంలోనో చెప్పలేం. బట్ నెలొచ్చేసరికి ఇవన్నీ ఒక ఎత్తయితే అదొక ఎత్తు అవుతుంది. అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ మీద అయితే చికెన్ కర్రీ వండడానికి ఆల్రెడీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకున్నాను. అవి ఫ్రై అవుతూ ఉన్నాయి. టమాటీలు అవి కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే టమాటీలు కట్ చేసి పెట్టుకున్నాననుకోండి ఈ లోపల గిన్నెలు తోముతూ ఉండొచ్చు. ఫ్రై అయితే టమాటీలు యాడ్ చేసుకొని కర్రీ అయితే వండేసుకోవచ్చు కదా! ఎలా లేదన్నా సరే సండే కాసేపైనా రెస్ట్ తీసుకుందాం అనుకుంటాను. బట్ సండేనే నేను అన్నీ ఎక్కువ పనులు పెట్టుకుంటూ ఉంటాననమాట. ఇంట్లో తడిగుడ్లు పెట్టుకోవడం, స్టవ్ అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకోవడం, ఇలా అన్నీ కూడా సండేనే చేసుకుంటూ ఉంటాను ఎక్కువగా. లేదంటే మరుసటి రోజు మార్నింగ్ అయినా చేస్తాను. వీక్‌లో అయితే నేను కంపల్సరీగా 2 టైమ్స్ అయితే ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాననమాట. ఈ సండేకైతే మా కబోర్డ్‌లు, పిల్లల కబోర్డ్‌లు అయితే సర్దడం అయ్యింది కదా! నెక్స్ట్ వీక్ ఏదో ఒక పని చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ వెళ్ళామనుకోండి ఎలాగో శ్రావణ మాసం వస్తుంది. అన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి కదా! అంటే బూజులు అవన్నీ పట్టేసి ఉంటాయి. ఆల్మోస్ట్ అన్నీ వన్ బై వన్ క్లీన్ చేసేసుకుంటే పనన్నది కాస్త తగ్గుతుంది. అన్నీ ఒకసారి చేసుకోవాలన్నా సరే పిల్లలతోని చాలా ఇబ్బందిగా ఉంటుంది. అన్నీ ఒకేసారి తీసి చేయలేము. అండ్ మనకి అంత ఇప్పటి వాళ్ళకి అంత ఎనర్జీ కూడా లేదు. ఏదో చెయ్యాలని చేయడం తప్ప ఎందుకు ఇవన్నీ అనుకుంటూ ఉంటారు చాలా మట్టుకి ఈ జనరేషన్ వాళ్ళు. నెక్స్ట్ వీక్ ఏ పనులు చేసుకోవాలో ఇప్పటి నుండే ఆలోచించుకొని రెడీగా చేసుకుంటే పనంతా ఈజీ అయిపోతుంది. ఇక గిన్నెలు తోమడం కూడా అయ్యింది. వంట కూడా పూర్తవుతుంది. ఇవన్నీ అయిన తర్వాత ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసేసుకుంటే అయిపోయినట్లే. ఫ్రెష్ అప్ అవ్వాలి ఇంకాను. ఉదయం నుండి ఇల్లది సర్దుకోవడమే సరిపోయింది. ఇక వంట కూడా అయిపోయింది కాబట్టి ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. ఇక్కడ గిన్నెలయితే ఉన్నాయి కొంచెం. ఆ గిన్నెలు కూడా తోమేసుకొని ఇల్లంతా ఒకసారి తుడిచేసుకుంటే పిల్లలకి అన్నం అది తినిపించినప్పటికి టైం వచ్చేసి 1 అయ్యింది. ఇక చిన్న పనుంది. బయటికి వెళ్లి రావాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.